మిత్రులారా అందరికీ నమస్తే. ఆధునిక సామ్రాజ్యవాదం కొత్త పుంతలు తొక్కుతా ఉంది. వంటగదిలో ఇయాల అమ్మలక్కల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్నటువంటి ఇరాన్ మీద దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచం అంతా అమెరికా, ఇజ్రాయెల్ని ఖండిస్తుంది. ఇంకొక వైపు ఇరాన్ పట్ల సానుభూతితో వ్యవహరిస్తుంది. సో యుద్ధం మొదలుపెట్టి వారం రోజుల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత అది సాధ్యం కాదు అనేది తెలిపింది. ఇజ్రాయెల్ అధినేత, ప్రధానమంత్రి, అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బెంజమిన్ నెతన్యాహు కూడా చేతులెత్తేసిన పరిస్థితి కనపడుతుంది. కాకపోతే వాళ్ళకి పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి, సంపత్తి ఇవన్నీ దాంతో పాటుగా వనరులు, ఆర్థిక వనరులన్నీ సమకూర్చే ఒక కార్యక్రమం తీయాలని మనకు కనపడతా ఉంది. అమెరికా బృందాన్ని మనం చూస్తూ ఉన్నాం. అమెరికా, ఇరాన్ మధ్యలో పాకిస్తాన్, ఇస్లామాబాద్ వేదిక చర్చ జరిగే అవకాశం ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. సో చూడాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఎందుకంటే పాలస్తీనాకి సంబంధించినటువంటి అగ్రిమెంట్లో పాకిస్తాన్ ఉన్నది. సో ఇరాన్ది కూడా అట్లా ఉంటుందేమోనని అర్థమవుతుంది. ఇరాన్ మాజీ ఆర్మీ చీఫ్ని సంబంధించి ఇంటర్వ్యూ చేసినప్పుడు మా మీద అమెరికా దాడి చేస్తే మేము భారత్ మీద దాడి చేస్తుంటున్నాడు. వాడికి మైండ్ పోయినట్టుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత మైండ్ చేది ఉంటుంది. అంటే పాకిస్తాన్కి అంటే ఇండియా పాకిస్తాన్కి సుమారుగా 11-17 వేల కిలోమీటర్ల మధ్య దూరం ఉంటుంది. ఇండియాకి అంటే పాకిస్తాన్కను అమెరికాకి అంత దూరం మిసైల్స్ కానీ, ఆయుధాలు కానీ చేసే కెపాసిటీస్ లేవు. కాబట్టి మేము భారత్ మీద దాడి చేస్తాం. భారత ప్రధానమైన నగరాల మీద ఏదైతే ఉన్నదో భారత ప్రధాన నగరాల మీద దాడి చేస్తాం. సో ఆ విధంగా వ్యవహరిస్తామని చెప్పేసి అంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మేము వాళ్ళ మీద చేయలేం, భారత మీద చేస్తే మాకేందని మళ్ళీ అమెరికాతో మాట్లాడతాం, ఏదో చేస్తారనేది ఇది కనపడతా ఉంది. ఒకవైపు ఇప్పుడు మంచి వాళ్ళంతా జైళ్ళలో ఉన్నారు, లంగాలు ఇచ్చేపట్లు బయట ఉన్నారు అనుకోండి కొంతమంది, వాళ్ళు పెద్ద మనుషులు అవుతుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ అట్లాంటి తరహా పెద్ద మనిషి తప్ప మరొకటి కాదు. ఊర్లో 2 వర్గాలు కొట్టుకొని మేజర్ మొత్తం జైళ్ళల్లో, కోర్టులలో ఉన్నారు. ఊళ్ళో ఉన్నోళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరు జోలికి పోనోళ్ళే కదా, వాళ్ళ మీద కేసులు లేవంటే వాళ్ళు పెద్ద మనుషులు అవుతుంటారు. అది ఇదే పాకిస్తాన్ లాగా. సో ట్రంప్ ఏదైతే ఉన్నదో, ట్రంప్ కానీ దేశానికి సంబంధించిన షరతులు ఉన్నాయి. అట్లయితే మేము యుద్ధానికి ఇది ఉంటామని ఇప్పటికే 5 రోజులు యుద్ధ విరమణ ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాను. ఒక 15 అంశాలతోని వాళ్ళు ప్రతిపాదనలు పెట్టినట్టు ఇది మనం చూస్తా ఉన్నాం. అమెరికా హర్ముజ్ని అంటే ఇరాన్ నుంచి పెట్రోలు, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను తరలించడానికి హర్ముజ్కి సంబంధించి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మొదటి ప్రతిపాదన కనపడుతుంది. అది ఉన్నట్లయితే 10 ఈ వరుసన 1 to 15 చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి చెప్పాను కాబట్టి ఇక దాంతోపాటు అది పోను మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఒకటి వస్తుంది. ఒకటి, విస్తృత స్థాయిలో చర్చల కోసం 4 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి. అమెరికా ప్రతిపాదనలు ఇవన్నీ. రెండోది, ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని శాశ్వతంగా వదులుకోవడం. ఇది సాధ్యమేలా కాదు. మూడోది, ఇరాన్లో అణుశుద్ధిని నిలిపివేయాలని ఎవరి దేశానికి సంబంధించి వాళ్ళు చేసుకుంటారు, దీన్ని నియంత్రించలే ఐక్యరాజ్యంతో సహా అన్ని దేశాలు చాలా అణ్వాయుధ కార్యక్రమాలు ఉన్నాయి. నాలుగోది, ఇప్పటికే శుద్ధి చేసిన 24 నెలలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEAకి అప్పగించడం. ఐదోది, ఇరాన్లోని సంతాజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలను IAEA ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయటం. ఆరోది, హర్ముజ్ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం. వాళ్ళకు అనుకూలంగానే పెట్టారు అమెరికాకి. ఏడవది, పశ్చిమాసియాలోని పలు దేశాల్లో మిలీషియా కార్యకలాపాలను ఆపేయడం. ఎనిమిదవది, వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు తెలియజేయడం. వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు నిలిపివేయటం, ఆపాలన్నమాట. ఎనిమిదవది అయిపోయింది. 9వది, బాలిస్టిక్ క్షిపణుల సంఖ్య, సామర్థ్యంపై నియంత్రణ. 10వది, కేవలం స్వీయ రక్షణ క్షిపణులు వినియోగించడం. 11వది, పైన షరతులు ఇరాన్ అంగీకరిస్తే ఆ దేశానికి ఇచ్చే హామీలను ట్రంప్ ప్రణాళికలో పేర్కొన్నారు. దాని తర్వాత 12వది, ఇరాన్పై అన్ని రకాల ఆంక్షలు ఎత్తివేత. 13వది, ఇరాన్లో బహెర్ విద్యుత్ ప్లాంట్ సహా ఆ దేశ పౌర అణు కార్యక్రమాల సహకారం. 14వది, స్నాప్ బ్యాక్ ఆంక్షల విధానాన్ని ఎత్తేయడం. ఒప్పందంలో ఇరాన్ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే ఆ దేశంపై ఐక్యరాజ్య సమితి గతంలో విధించిన ఆంక్షలను ఆటోమేటిక్గా మళ్ళీ వర్తించే విధానంగా స్నాప్ బ్యాక్, ఇది 15వ అంశంగా మనకు కనపడతా ఉంది. 14వది, 15కి సంబంధించి ఇట్లల్లోనే యుద్ధానికి సంబంధించిన అంశాలుగా మనకు కనపడతా ఉన్నాయి. సో ఈ యుద్ధ విరమణ చేయాలంటే అమెరికా చేస్తున్నటువంటి ప్రతిపాదనలుగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాయి. సో ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్కి సంబంధించి అమెరికా ఎలాంటి భద్రతా చర్యలు
అమెరికా ఎలాంటి భద్రతా చర్చలు జరపలేదని ఇరాన్ ఇప్పటికే ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో అమెరికా డిమాండ్లు పెట్టినటువంటి నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్ తదితర అంతర్జాతీయ మ్యాగజైన్స్ కూడా దాన్ని ప్రింట్ చేసినటువంటి నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థల కథనాల ప్రకారం ఇరాన్ డిమాండ్స్ ఏమన్నాయంటే, మొదటి డిమాండ్ సో ఇరాన్పై దాడులను వెంటనే పూర్తి స్థాయిలో నిలిపివేయడం. ఇది ఇరాన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు. ఫస్ట్ది ఇరాన్పై దాడులను వెంటనే పూర్తి స్థాయిలో నిలిపివేయడం. రెండోది ఇరాన్ వైపు డిమాండ్స్, ఇంకా రెండోది భవిష్యత్తులో ఇరాన్పై ఎలాంటి దాడులు చేయబోమన్న గ్యారంటీ ఇవ్వడం. మూడోది దాడులతో ఇరాన్కు జరిగిన నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించడం. నాలుగోది హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని అధికారికంగా గుర్తించడం. మిగతా వాళ్ళకి అవకాశమే లేదు, వాళ్ళ దేశం, వాళ్ళ పర్సనల్, వాళ్ళ భూభాగం అంటున్నారు. దాని తర్వాత నాలుగోది హర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని అధికారికంగా గుర్తించడంతో పాటుగా ఈజిప్ట్లో సుయాజ్ కెనాల్ తరహాలో హర్ముజ్ దాటే నౌకల నుంచి ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇరాన్ అడుగుతుంది. ఐదవది ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై నియంత్రణలకు నో, వాళ్ళు చేసుకునే అణ్వాయుధ కార్యక్రమాలు వాటికి సంబంధించి మీకు సంబంధం లేదు, మా అంతర్గత వ్యవహారం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆరోజు గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా స్థానిక స్థావరాలు ఎత్తివేయాలి. వాళ్ళు చేయబట్టే కదా ఇదంతా జరిగేది. ఖతారు, గల్ఫ్, సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వాళ్ళందరూ వాళ్ళే కదా, వాళ్ళు పెద్ద ముస్లింలు, వీళ్ళు పేద ముస్లింలు అంట. సున్నీలు, షియాలు. సున్నీలు పెద్ద ముస్లింలు అంట వాళ్ళు, వీళ్ళు షియాలు చిన్న ముస్లింలు అంట, అంటే పేద ముస్లింలు అంట. అందుకోసమే వీళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఉండాలా కనీసం, అంతా ముస్లిం కంట్రీసే. ఎప్పుడు రియలైజ్ అవుతారు వీళ్ళు? వాళ్ళు కరెక్ట్ రియలైజ్ అయితే అక్కడ దాకా ఎందుకు వస్తారు అమెరికా వాడు? ఇన్ని దేశాల మీద ఏం దాడి చేస్తాడు? ఎందుకు పుడతారో కొంతమంది. ఆరోది గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక స్థావరాలు మూసివేత ఇప్పటికే చెప్పాం కదా. ఏడవది లెబనాన్లోని హిజ్బుల్లా మిలీషియాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేయాలనేది ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్గా కనపడుతుంది. మీకు తెలుసు, అమెరికా అండ్ అమెరికా ఆత్మ ఇజ్రాయెల్ కలిసి ఖనిజ సంపదలు, గ్యాస్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్న చోట సహజంగానే ఉగ్రవాదులు ఉన్నారని, అణ్వాయుధాలు తయారు చేస్తున్నారని, చిన్న దేశం అని, అప్పులు ఎక్కువైనాయని, అడ్మినిస్ట్రేషన్ సరిగలేదని, వెనకబాటుతనం ఉందని చెప్పి రకరకాల పేర్లు పెట్టి ఆ విధంగా దేశాల మీద దాడులు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి వందలాది దేశాల మీద, పదుల కొద్ది దేశాల మీద వందలాది యుద్ధాలు, దాడులు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు విపరీతమైనటువంటి ఆర్థిక విధానాలు, దాంతో పాటుగా విపరీతమైనటువంటి ఆయుధ వ్యాపారం, దాంతో పాటుగా మిత్ర దేశాల కూటమి నాటో అని, పాత నాటో ఇంకా అక్కడే ఉంది, నార్త్ ట్రీటీ అట్లాంటిక్ ఆర్గనైజేషన్ పేరుతో రష్యాకి వ్యతిరేకంగా స్థాపించింది. అయిపోయిన తర్వాత ఏకధ్రువ ప్రపంచం అయిపోయింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక ఇష్టారాజ్యంగా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఆధునిక వలస సామ్రాజ్యవాదం, ఆధునిక సామ్రాజ్యవాదంగా దీన్ని పిలవచ్చు. సో బలమున్నోడిది రాజ్యం అన్నట్టుగా ఉంది. ఒక రాక్షసుడైనటువంటి అమెరికా ఇవాళ ప్రపంచ దేశాలను గుప్పిట్లో పెట్టుకొని వలస రాజ్యాలుగా, లేకపోతే సామంత రాజ్యాలుగా, లేకపోతే రాచరిక పరిపాలన లెక్క చేసేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆధునిక యుగంలో, ఆధునిక సమాజంలో అంతరిక్షంలోకి వెళుతున్న నేపథ్యంలో ఇంకా పెత్తనం చేస్తూ రాచరిక పోకళ్ళు వ్యవహరిస్తున్నటువంటి అమెరికాకి గుణపాఠం తప్పదు. కింద మనుషులు ఉన్నారు, పైన దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా శిక్షలు అనుభవిస్తారని భావిద్దాం. సో ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్నటువంటి దేశాలు అదొకటిగా ఉన్నది కాబట్టి అందుకోసం యుద్ధాలు చేస్తున్నారని కూడా అంటారు. కానీ ఆధునిక వలస సామ్రాజ్యవాదం తప్ప అది మరొకటి కాదు. సో అది ఇరానే కాదు, మళ్ళీ క్యూబా అంటున్న తర్వాత ఇదైతే వరుసన ఇది అదే కార్యక్రమం. ఆయిల్ నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు, ఖనిజ వనరులు ఎక్కడుంటే ఇదే కార్యక్రమం. ఇది ప్రపంచంలో ఏ ఖండంలో ఏ దేశాలను టచ్ చేయలేదు. ఇది లక్కీగా భారతదేశంలో గ్యాస్, ఆయిల్ నిక్షేపాలు లేవు కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎన్నిసార్లు దాడులు చేసేది భారతదేశం మీద. సో ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.